లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ అణిచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ షేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్లో నానక్ రామ్గూడలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి రైతులకు బేడీలు వేసిన ఫోటోలతో ప్లాకార్డులతో నినాదాలు చేస్తూ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన షేర్లింగంపల్లి సీనియర్ నాయకులు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని, లేదంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేయక తప్పదన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులని విడుదల చేయకపోతే పరిస్థితులు మరింత దారుణంగా అవుతాయని హెచ్చరించారు. కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే లఘుచర్ల రైతుల గురించి ధారణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ప్రజాపాలన అంటూ లాఠీల పాలన, దోపిడీ పాలన జరుగుతుంది. మరి ఇది రాజ్యం కాదు, ప్రజాపాలన కాదు, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం జరుగుతుంది. కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, అమాయకులైన రైతులను మీరు అన్యాయంగా అరెస్ట్ చేసి లఘుచర్ల రైతులను అన్కండిషనల్గా బేషరతుగా విడుదల చేయాలని కోరుతున్నాం. లేదంటే మరి రాబోయే రోజుల్లో కూడా ఇవాళ ఇక్కడ అప్లికేషన్ ఇచ్చిందే కాకుండా మరి ముందు కూడా పెద్ద ఎత్తున ధారణాలు చేస్తాం. ఎందుకంటే రైతుల పక్షాన నిలిచింది ఒక కేసీఆర్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే. కానీ మీరు ప్రజాపాలన అంటూ పేరుకే ప్రజాపాలన, మరి లాఠీలతోని చేస్తూ దోపిడీ రాజ్యాలు చేస్తూ మరి అంటే అరెస్టులతోని భయపట్టేదని చూస్తే 14 ఏళ్ళ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం గురించి 1400 సార్లు కూడా పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు జైళ్లకు. మేము జైళ్ళకు పోతాను కూడా భయపడటం. మరి మీరు కేసులు ఆషామాషి ఏదో అనుకుంటున్నారు, కేసులు పెట్టినా కానీ ఏమి భయపడలేదు. రాబోయే రోజుల్లో కూడా దీనికంటే ఎక్కువ తీవ్రంగా ఖండిస్తాం, మరి పోరాటం చేస్తాం. ఏదైతే మేము ఈరోజు అంబేద్కర్ గారికి అప్లికేషన్ వినతి పత్రం ఇస్తున్నామో మరి ఇప్పటికైనా మరి ఆ అంబేద్కర్ గారిని కూడా పైకేని మరి ఆశీర్వాదాలు ఇవ్వమంటున్నాం. ఎందుకంటే ఆయనకు రేవంత్ రెడ్డి గారికి కనీసం మీకు ఇచ్చిన మిమ్మల్ని చూసినా ఆయనకు రాత్రికి కళలకు వచ్చానా మీరు బుద్ధి చెప్తారనే ఆలోచనతో ఈ యొక్క అప్లికేషన్ ఇస్తున్నాం. మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మరి ఏ దానికైనా భయపడటం, ఎన్ని కేసులు పెట్టినా కానీ వెనకాడడం. ఎందుకంటే తెలంగాణ తేవడానికి మా కేసీఆర్ గారు మరి 14 ఏళ్ళు పోరాటం చేసి ఎన్నోసార్లు జైల్లోకి వెళ్ళిండు. మరి పులి నోట్లోకి వెళ్ళి చావు దాకెళ్ళి పులి నోట్లోకి వెళ్ళి మరి బయటకు వచ్చి మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు. ఒక రాష్ట్రానికి ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కాకుండా మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన, అందరు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు కానీ ఒక రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రిగా కూడా 9 ఏళ్ళు పాలన చేసిండు, బ్రహ్మాండమైన పాలన. కానీ ఇప్పుడు ప్రజాపాలన అంటూ లాఠీలతోని మరి దోపిడీలతోని దొంగల రాజ్యం నడుస్తున్నది. కాబట్టి మేము ప్రజలను కూడా ఒకటే కొడుతున్నాం. ప్రజలందరూ కూడా మరి ఎందుకు తప్పు చేసినాం అనేది ఒక సంవత్సరం నుంచి కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే మనం అక్కడక్కడ చూస్తున్నాం, ప్రతి ఇంట్లో కూడా అరే వీళ్ళకి ఎందుకు ఇష్టం, మనం తప్పు చేసినాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. మరి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని కోరుకుంటూ మరి ఈరోజు పిలవగానే వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుసు. జై తెలంగాణ, తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.